हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ కాన్వర్జేషన్ సిరీస్ లో మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20 పైనే వీడియోస్ పోస్ట్ చేశాను. 1 by 1 చూడండి. ఈ వీడియోలో పొల్యూషన్ రిలేటెడ్ కాన్వర్జేషన్ మాట్లాడుతున్నారు రోహిత్ అండ్ అమిత్. రోహిత్, నగరంలో కాలుష్యం చాలా పెరిగిపోయింది. నగరంలో, షహర్ మే, కాలుష్యాన్ని ఏమంటారు? ప్రదూషణ్. ప్రదూషణ్ చాలా, బహుత్. పెరిగిపోయింది, బఢ్ గయా హై. ఇక్కడ బడా అనేది వంటిది అది పెద్దది అనేసి, ఓకేనా, ఈ స్పెల్లింగ్ వేరండి, బడ్. సో నగరంలో కాలుష్యం చాలా పెరిగిపోయింది. शहर में प्रदूषण बहुत बढ़ गया है. అమిత్, అవును, గాలి అసలు శుభ్రంగా లేదు. హవా బిల్కుల్ సాఫ్ నహీ హై. హవా బిల్కుల్ సాఫ్ నహీ హై. వాహనాల పొగే పెద్ద కారణం. గాడియోంకా దువా. దువా అంటే పొగ, వాహనము అంటే గాడి. సో ఇక్కడ వాహనాలు అన్నాం కాబట్టి బహువచనము. గాడియోంకా దువా సబ్సే బడా కారణ్ హై. అన్నింటికన్నా పెద్ద కారణం గాడియోంకా దువా. ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ కూడా చాలా హానికరం. फैक्ट्री से निकलने वाला धुआं भी, లేదా ఫ్యాక్టరీయోన్ సే, ఎక్కువ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే ఫ్యాక్టరీయోన్ సే నికల్నే వాలా వచ్చేటువంటి ధువా భీ బహుత్ హానికారక్ హై, చాలా హానికరం. నాతో పాటు వారలు చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. జనం మాస్క్ వేసుకుని బయటకి వెళ్తున్నారు. లోగ్ మాస్క్ పెహన్ కర్, వేసుకుని, పెహన్ కర్. ప్రతి క్రియాపదానికి కర్ జోడించడం వలన పడ్ కర్ చదివి, లిఖ్ కర్ రాసి, జా కర్ వెళ్ళి, అలా వస్తాయి క్రియాపదాలు. బాహర్ జా రహే హై, బయటకి వెళ్తున్నారు. లోగ్ మాస్క్ పెహన్ కర్ బాహర్ జా రహే హై. అమిత్, పిల్లలకు కూడా దగ్గు సమస్య పెరుగుతోంది. బచ్చోं को भी खांसी की समस्या बढ़ रही है. बच्चों को పిల్లలకు, కూడా बच्चों को भी खांसी की समस्या बढ़ रही है. నదులు కూడా చాలా కాలుష్యమయ్యాయి. రోహిత్ ఏమంటున్నాడు? నదియాం భీ బహుత్ గందీ హో గయి హై. నదియాం భీ బహుత్ గందీ హో గయి హై. నదులు అనేవి స్త్రీలింగ శబ్దం కాబట్టి గందీ హో గయి హై అనాలి. చెత్తను సరైన చోట వేయడం లేదు. కూడా, గార్బేజ్ ని హిందీలో కూడా. कूड़ा सही जगह पर नहीं फेंका जा रहा है. कूड़ा सही जगह पर नहीं फेंका जा रहा है. సరైన చోట వేయడం లేదు. శబ్ద కాలుష్యం కూడా పెరుగుతోంది. ధ్వని ప్రదూషణ भी बढ़ता जा रहा है.
ధ్వని ప్రదూషణ भी बढ़ता जा रहा है పెరుగుతుంది. ఇక్కడ ప్రదూషణకి ముందు ధ్వని ప్రదూషణ్, భూమి ప్రదూషణ్, హవా, వాయు ప్రదూషణ్ ఇలా ఏ వర్డ్ పెడితే ఆ కాలుష్యానికి సంబంధించిన వర్డ్ వస్తుంది. బలమైన శబ్దం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. तेज हवा तेज आवाज से स्वास्थ्य पर असर पड़ता है. సో ఎక్కువ వచ్చేటువంటి శబ్దం వల్ల ఆరోగ్యం మీద కూడా అసర్ పడతా హై, ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. రోహిత్ ఏమంటున్నాడు, మనము ప్లాస్టిక్ కా ఇస్తేమాల్ అంటే ఉపయోగించడము, వినియోగించడము కమ్ కర్నా చాహియే తగ్గించాలి. కమ్ కర్నా చాహియే తగ్గించాలి. చెట్లను నరకడం వల్ల గాలి మరింత దుష్పరిణామం అవుతుంది. పేడ్ కాటనేసే చెట్లు నరకడం వల్ల హవా గాలి ఔర్ ఖరాబ్ మరింత, ఔర్ అనే దానికి ఇంకా అనే మీనింగ్ కూడా ఉంది. ఖరాబ్ హో రహీ హై. మనం ఎక్కువగా చెట్లు నాటాలి. మనము హమే జ్యాదా సే జ్యాదా పేడ్ లగానే చాహియే. ఎప్పుడైనా సరే సెంటెన్స్ లో చాహియే వచ్చింది అంటే సబ్జెక్ట్ కి కో పెట్టాలి. హమే అంటే హమ్కో అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ రామ్ కో చాహియే, సీతా కో చాహియే, मुझे चाहिए. ओके, हमें ज्यादा से ज्यादा पेड़ लगाने चाहिए. छोटी दूरी के लिए कार की जगह साइकिल का उपयोग करना चाहिए. छोटी दूरी के लिए చిన్న దూరాలకు కారు బదులుగా कार की जगह साइकिल का उपयोग करना चाहिए. రోహిత్, పాఠశాలలో కూడా కాలుష్యం గురించి అవగాహన పెంచుతున్నారు. స్కూలో మేబీ, స్కూల్ మేబీ అంటే ఒక స్కూల్లోనే వస్తుంది. స్కూలో మేబీ प्रदूषण के बारे में जागरूकता बढ़ाई जा रही है. स्कूलों में भी प्रदूषण के बारे में जागरूकता बढ़ाई जा रही है. పిల్లలు కూడా చెట్లు నాటడంలో పాల్గొంటున్నారు. బచ్చే भी पेड़ लगाने में हिस्सा ले रहे हैं. బచ్చే भी పిల్లలు కూడా పేడ్ లగానా చెట్లు నాటడం, మొక్కలు వేయడం అన్నా సరే పౌధే లగానా, హిస్సా అంటే పాల్గొనడము లేదా టేక్ ఏ పార్ట్ అన్నట్టు కూడా వస్తుంది. బచ్చే भी पेड़ लगाने में हिस्सा ले रहे हैं. నీటి వృధా కూడా ఆపాలి. हमें पानी की बर्बादी भी रोकनी चाहिए. మనం पानी की बर्बादी भी रोकनी चाहिए. నీటి వృధా కూడా ఆపాలి. పరిశుభ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. సాఫ్ సఫాయి రఖనా హర్ నాగరిక్ కి జిమ్మేదారీ హై. జిమ్మేదారీ బాధ్యత. సాఫ్ సఫాయి పరిశుభ్రత. రఖనా అంటే ఉంచడము, ఇక్కడ కాపాడడం అనే సెన్స్ లో కూడా సెంటెన్స్ బట్టి వచ్చింది. సాఫ్ సఫాయి రఖనా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత. మనమందరం కలిసి ప్రయత్నిస్తే కాలుష్యం తగ్గించవచ్చు. అగర్ హమ్ సబ్ మిల్కర్, ఒకవేళ హమ్ సబ్ మిల్కర్ మనందరం కలిసి కోషిష్ కరే తో ప్రయత్నిస్తే ప్రదూషణ కమ్ హో సక్తా హై, ప్రదూషణను తగ్గించవచ్చు. అవును, ఇప్పటి నుంచే మనం మంచి చర్యలు తీసుకోవాలి. హమే అభీ సే, ఇప్పటి నుంచే, అభీ సే అచ్చే కదం ఉఠానే హోంగే,
తీసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో. హమి అభి సే అచ్చే కదం ఉఠాని చాహియే అని కూడా పెట్టొచ్చు. సో ఉఠానే హోంగే తీసుకోవాల్సి ఉండొచ్చు. ఓకే, కాన్వర్జేషన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో క్రియాపదం ఎలా వస్తుంది అనే దాని మీద కూడా కాన్సంట్రేషన్ చేయండి. ఓకే, अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा एंड आपके परिवार आपके दोस्तों के साथ वीडियो शेयर भी कीजिएगा और लाइक करना मत भूलिएगा. थैंक यू.